వైజాగ్ అయితే వరల్డ్ కప్ కోసం తరలొచ్చింది, కానీ ఇండియా పర్ఫార్మెన్స్ చూసి తీవ్ర డిసప్పాయింట్మెంట్ చెందారు ఫ్యాన్స్ అంతా. సౌత్ ఆఫ్రికాతో ఆల్మోస్ట్ విక్టరీ మనదే అన్న టైంలో ఒక్కసారిగా ఒక 15 ఓవర్ల వ్యవధిలో మొత్తం మారిపోయిన పరిస్థితి. ఇండియన్ స్పిన్నర్లు ఎవరైతే ఫస్ట్ బ్రేక్ త్రూస్ బ్యాక్ టు బ్యాక్ ఇచ్చారో ఆ స్పిన్నర్ల వల్లే ఇండియా మ్యాచ్ ఓడిపోయిందా అన్న డిబేట్ కూడా ఇప్పుడు జరుగుతుంది. ఏది ఏమైనా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఒక డిసప్పాయింటింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఫ్యాన్స్ అండ్ ఆల్సో ఫర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. ఇప్పుడు నెక్స్ట్ ఇండియా పరిస్థితి ఏంటి ఈ ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్లో అని మనం చూసుకున్నట్లయితే వీ హ్యావ్ 2 మ్యాచెస్. ఒకటి ఆస్ట్రేలియాతో అదే విశాఖపట్నం స్టేడియంలో సండే జరగబోతోంది, అండ్ ద నెక్స్ట్ మ్యాచ్ విల్ బీ అగెయిన్స్ట్ ఇంగ్లాండ్. 2 టఫ్ టీమ్స్. యాక్చువల్గా ఈ మిడిల్ ఫేజ్ ఆఫ్ ద వరల్డ్ కప్లో ఇండియా కెన్ విన్ 2 అవుట్ ఆఫ్ 3 మ్యాచెస్ సెమీఫైనల్స్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా బలంగా ఉండేవి. కానీ సౌత్ ఆఫ్రికాతో ఆల్మోస్ట్ చేజారిపోయిన మ్యాచ్, అండ్ సౌత్ ఆఫ్రికాతో బ్యాటింగ్లో మనం ఎలాగోలా సర్వైవ్ అయినప్పటికీ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాని 5 వికెట్లు మనం ఓడించగానే మ్యాచ్ అయిపోయింది అని ఒక నెగ్లిజెన్స్, ఒక లేజీనెస్తో బౌలింగ్ చేశారనే మన బౌలర్ల గురించి చెప్పుకోవాలి. అంతేకాకుండా ఫస్ట్ 25 ఓవర్స్లో ఉన్న ఫీల్డింగ్ స్టాండర్డ్స్ని లాస్ట్ 25 ఓవర్స్లో హర్మన్ ప్రీత్ కౌర్ కరెక్ట్గా లీడ్ చేయలేదు. ప్లస్ ద ఫీల్డింగ్ సెటప్స్ ఆర్ నాట్ రియల్లీ ఐడియల్. నదీన్ లీక్లర్క్ మాత్రమే ఒక సెటిల్డ్ బ్యాట్స్మెన్. టైలెండర్లను సింగిల్స్ తీయడానికి మోటివేట్ చేస్తూ ఇండియన్ బౌలర్లని ఒంటి చేత్తో ఓడించిన ఘనత మాత్రం నదీన్ లీక్లర్కే చెందుతుంది. అంతేకాకుండా ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అండ్ చేజెస్ ఎవర్ హ్యాపెండ్. ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ చేజెస్ ఎవర్ డన్ బై సౌత్ ఆఫ్రికా. అండ్ సౌత్ ఆఫ్రికాకి ఇండియాపై ఒక తిరుగులేని రికార్డే ఉంది వరల్డ్ కప్లో. ఇప్పటిదాకా ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఇండియాని సౌత్ ఆఫ్రికా ఓడించింది. అండ్ సౌత్ ఆఫ్రికా అంటే మెన్స్ సైడ్లో కొంచెం ఫంబుల్ అవుతారు, నర్వస్ అవుతారన్న ఫీలింగ్ ఉన్న ఉమెన్స్ సైడ్ మాత్రం ఇప్పటికీ ఆ ఫీలింగ్ ఎక్కడా కనిపించడం లేదు. ఫస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో సౌత్ ఆఫ్రికా ఓడిపోయిందన్న సంగతి మనకి తెలిసిందే. దాని తర్వాత సౌత్ ఆఫ్రికా ఒక తిరుగులేని రన్ని కంటిన్యూ చేస్తోంది. ఇండియా ఆన్ ది అదర్ హ్యాండ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్. బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ ఇంకా ఫైర్ అవ్వలేదు. బై టాప్ ఆర్డర్ ఐ మీన్ స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కౌర్ వీళ్ళంతా ఆడాల్సిన పరిస్థితి ఉంది. అండ్ ఎప్పుడు ఎవరో ఒక బ్యాట్స్మెన్ వచ్చి కాపాడాలి అన్న పరిస్థితి ఇండియాకి ఉంటే మాత్రం వరల్డ్ కప్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనం ఫాల్టర్ అవ్వడమే కానీ సక్సెస్ అవ్వడం జరగదు. వన్ మోర్ థింగ్ ఈజ్ దేర్ బౌలింగ్. క్రాంతి గౌడ్ లాంటి ఒక ఎక్సెప్షనల్ యంగ్ ఫాస్ట్ బౌలర్ ఉన్నప్పటికీ క్రాంతి గౌడ్ని సపోర్ట్ చేసి అనదర్ పేసర్ లేకపోవడం. స్పిన్ ట్రయో కరెక్ట్గా ఉన్నారు, స్టార్టింగ్ విత్ దీప్తి శర్మ, స్నేహ రాణా అండ్ మన తెలుగు యంగ్స్టర్ శ్రీచరణి. వీళ్ళంతా ఉన్నప్పటికీ నిన్న మ్యాచ్ ఓడిపోవడం ఇట్ విల్ బీ అ హ్యూజ్ బ్లో టు ద ఇండియన్ టీమ్. ఆస్ట్రేలియాతో ఆల్రెడీ ఛాన్సెస్ చాలా తక్కువ, బట్ ఆస్ట్రేలియాతో బౌన్స్ బ్యాక్ అయ్యి మనం మ్యాచ్ విన్ అయితే మాత్రం సెమీఫైనల్ ఛాన్సెస్ బలపడతాయి. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ని మీరెలా చూస్తారు, అండ్ హౌ విల్ యూ రేట్ ఇండియాస్ ఛాన్సెస్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద వరల్డ్ కప్? ప్లీజ్ షేర్ యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్.